హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలని చెప్పేసి మీ అందరికీ చేసి చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద పల్లెటూరు స్టైల్లో ఎలాగో మంచిగా చేసి చూపిస్తాను. చేపలను ఇట్లా బాగా నీట్గా 1-4 సార్లు శుభ్రంగా కడుక్కొని కల్లుప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని నీచు వాసన రాకుండా బాగా నీట్గా కడుక్కోవటం. ఇంకా మజ్జిగలో వేసుకుని కూడా కడుక్కోవచ్చు బాగా నీట్గా. మొత్తం కడుక్కోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇట్లా బాగా నీట్గా తెల్లగా వచ్చేటట్లు చూడండి, ఎంత తెల్లగా ఉన్నాయో. బాగా నీట్గా తెల్లగా వచ్చేటట్టు కడుక్కోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్, అట్లాగే 2 పెద్ద సైజు టమాటాలు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో నూరుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవటం మెత్తగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో కడిగి ఇక్కడ రోట్లో బాగా దంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేసుకొని ఇట్లా మసాలా అన్నీ చేపల పులుసుకి 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చూసి కొంచెం బాగా వేసుకోండి. బాగా వేడెక్కినాక సన్నగా తరుక్కున్న 3 పెద్ద ఉల్లిపాయలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉల్లిగడ్డలు గోల్డ్ రంగులోకి వచ్చేంత వరకు బాగా వేపుకొని, తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, 2 చాలు పచ్చిమిర్చి. తర్వాత పులుసు వేసినాక పచ్చిమిరకాయల మీద వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు ఉల్లిగడ్డలు బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక 1/2 చెంచా పసుపు, ఒక 2 రెబ్బల కరివేపాకు, మొత్తం వేగిపోయాక ఒక 4 చెంచాల కారం. చేపల పులుసు బాగా కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. అట్లాగే ఉప్పు 2 స్పూన్లు. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎంత కొంచెం నూనె తేలి బాగా పైకి తేలేంత వరకు బాగా ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా నూనె పైకి తేలినాక ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి.
పులుసు పోసుకున్నాక నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు ఫ్రెండ్స్ మనం ఇప్పుడే మొత్తం ఉప్పు కానీ కారం కానీ మొత్తం అంతా చూసుకోవాలి. పులుపు పర్ఫెక్ట్ సరిపోయింది, కారం సరిపోయింది, కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు. ఎంత ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా వేసుకొని బాగా ఇంకా మరిగించుకోవాలి. బాగా ఆ మూత పెట్టుకొని బాగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చేపల పులుసు బాగా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి నూరుకున్న పొడి 2 స్పూన్లు వేసుకొని చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చేప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పులుసుకి ఇట్లా పెద్ద ముక్కలు కూడా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. చిన్న చిన్నవి కొట్టించిన పులుసులు తునిగిపోతాయి. చేప ముక్కలు వేసుకున్నాక ఒక 4 పచ్చిమిరకాయలు ఫస్ట్లో 2 వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 4 వేసుకోండి. ఇంకా గంట పెట్టి తిప్పుకోకుండా ఫ్రెండ్స్ ఇట్లా తిప్పుకోవాలి. ఇంకా ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ చేప ముక్క. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మనం అలా తిప్పుకొని ఇంకా దింపేసుకుందాం. ఇంకా చల్లారినాక తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ సెట్ కట్టెల పొయ్యి మీద చేపల పులుసు మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే పద్ధతి ఇలా చేసుకోండి. ఫస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చింతపండుకి ఉప్పుకి కారానికి పర్ఫెక్ట్ సెట్ అయింది. చేపలు కూడా బాగా